వడగాల్పులు ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కోసం ఎక్కువ మంది పుచ్చకాయను ఇష్టంగా తింటుంటారు. పుచ్చకాయ రుచికరంగా ఉండడమే కాదు, శరీరంలో నీటి కొరతను కూడా తీరుస్తుంది. అయితే సహజంగా పండిన పుచ్చకాయ ఎంత ప్రయోజనకరమో, కల్తీ చేసిన పుచ్చకాయ అంత ప్రమాదకరం కూడా. పుచ్చకాయను కూడా ఎలా కల్తీ చేస్తారని అనుకుంటున్నారా? కాసులు కకృతి కోసం దేన్నైనా కల్తీ చేసేవారు మార్కెట్లో ఎందరో ఉన్నారు. పూర్తిగా పండిన పుచ్చకాయ గుజ్జు లోపల ఎర్రగా రుచికరంగా ఉంటుంది. పూర్తిగా పండక ముందు తెంపిన పుచ్చకాయ గుజ్జు లోపల తెల్లగా ఉంటుంది. ఇలాంటి పుచ్చకాయలను మార్కెట్లో విక్రయించడానికి అక్రమార్కులు గుజ్జుని ఎర్రగా మార్చేందుకు రసాయనాలు కలుపుతున్నారు. పుచ్చకాయను ఎర్రగా మార్చడానికి ఎరిత్రోసిన్ అనే రసాయనాన్ని ఇంజెక్ట్ చేస్తున్నారు. ఎరిత్రోసిన్ ఒక రకమైన కెమికల్. ఎరిత్రోసిన్ ఇంజెక్ట్ చేసిన పుచ్చకాయ తినడం వల్ల హెల్త్ పాడవడం ఖాయం. ఎలుకలపై నిర్వహించిన కొన్ని పరిశోధనలో ఎరిత్రోసిన్లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని వెల్లడైంది. అంటే ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాదు, కల్తీ పుచ్చకాయ కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలకు కారణమవుతుంది. ఎరిత్రోసిన్ ఇంజెక్ట్ చేసిన పుచ్చకాయలో ఫంగస్ పెరిగే ప్రమాదం ఉంది. దీనివల్ల స్టమక్ ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. మరి పుచ్చకాయ కల్తీనో కాదో ఎలా తెలుసుకోవాలి? ఎరిత్రోసిన్ ఇంజెక్ట్ చేసిన పుచ్చకాయను ఎలా గుర్తించాలి? దానికి ఓ మార్గం ఉంది. మీరు మార్కెట్కు పుచ్చకాయ కొనడానికి వెళ్ళినప్పుడు ఒక దూది ఉండను తీసుకుని వెళ్ళండి. అక్కడ మీరు కొనాలనుకున్న పుచ్చకాయను చిన్న ముక్క కట్ చేసి ఇవ్వమని చెప్పి అలా కత్తిరించిన ముక్కపై దూదిని రుద్దండి. అప్పుడు ఆ దూదికి ఎరుపు లేదా గులాబీ రంగు అంటుకొని కనిపించినట్లయితే ఆ పుచ్చకాయలో రసాయనం కలిపినట్లు అర్థం. అది కల్తీ పుచ్చకాయ. దూదికి ఎలాంటి రంగు లేకపోతే పుచ్చకాయ సహజంగా పండిందని, ఎటువంటి కల్తీ లేదని అర్థం.